భారతదేశంలో ప్రభుత్వాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్పై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సారించినందున తెలుగుదేశం పార్టీ నియమించిన బూత్ లెవెల్ అధికారులు చాలా జాగ్రత్తగా పనిచేయాలని ఉమ్మడి విశాఖ జిల్లా ఎస్ఐఆర్ టీడీపీ పరిశీలకులు గొంపకృష్ణ అన్నారు. పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గ సంబంధించి ఎస్ఐఆర్పై ఇరువాడ జీఎస్ కన్వెన్షన్ హాల్లో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మొత్తం నియోజకవర్గ పరిధిలో ఎస్ఐఆర్పై జరుగుతున్న బిఎల్ఓలు ఇస్తున్న జాబితాలకు టీడీపీ బిఎల్ఏలు ప్రత్యేక యాప్లో అప్లోడ్ చేసి సమాచారానికి పొంతన లేదని ఆయన ఇక్కడ క్లస్టర్ల వారీగా సమీక్షలో అసహనం వ్యక్తం చేశారు. పార్టీ పరంగా పరిశీలకునిగా తనకు ఎదురవుతున్న సమస్యలను పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్కు తెలుపుతానని ప్రకటించడంతో పరవాడ మండలకు చెందిన టీడీపీ నేత ఒకరు ఇది పార్టీ కార్యకర్తల మనోభావాలను దెబ్బతీసినట్లుగా అవుతుందని, సాంకేతికంగా బిఎల్ఏలు యాప్లో ఎదుర్కొంటున్న సాంకేతిక లోపాలను సరిచేయాలని కోరుతున్నారు. దీంతో మరో వారం రోజుల్లో ఎస్ఐఆర్పై టెక్నికల్ ఇబ్బందులను తొలగించి 60% పైగా పురోభివృద్ధి సాధించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే రాష్ట్ర ఆయిల్ అండ్ సీడ్స్ గ్రోవర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గండి బాబ్జీ మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎస్ఐఆర్పై తీసుకుంటున్న ప్రత్యేక శ్రద్ధను ఎంతో గౌరవంగా భావించి ఎస్ఐఆర్ నిర్మాణంలో 100% ఫలితాలు సాధిస్తున్నారన్నారు. అది పెద్దదే కాదు, మీరు స్టేట్లో ఏ నియోజకవర్గమైనా తీసుకోండి. మనం కూటమిలో ఉన్నాం. బీజేపీ, జనసేన, టీడీపీ ఎమ్మెల్యేలు ఉంటారు, మీకు జనసేన ఎమ్మెల్యే ఉన్నారు, చాలా చోట్ల టీడీపీ ఎమ్మెల్యేలు ఉంటారు. మనం ఏమనుకుంటామంటే 5 సంవత్సరాలుగా పార్టీ అధికారంలోకి రావడానికి అన్ని రకాలుగా కష్టపడ్డాం, కానీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాకు సరైన గుర్తింపు లేదు. ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో డిస్ట్రిబ్యూషన్ వరకు స్టార్టింగ్లో మనం మొదట్లో ఉన్నాం, పార్లమెంట్లోనే మొదట్లో ఉన్నాం, కానీ తర్వాత తగింది. తర్వాత డిస్ట్రిబ్యూట్ అయిన తర్వాత కలెక్షన్లో మనం ఇప్పుడు టాప్లో లేదు, మనకంటే మిగిలిన నియోజకవర్గాలు ఉంటుంది. డిస్ట్రిబ్యూషన్లో మీరు బాగా ముందు చేశారు, కలెక్షన్లో అంటే ఫార్మ్స్ కలెక్షన్ చేసుకుని రిలీజ్ చేసేటప్పుడు మళ్ళీ కిందకి వెళ్ళారు. ఏంటి అంటే గ్రౌండ్ లెవెల్లో ఏ సమస్య ఉంది అని తెలుసుకోవాలంటే వాళ్ళ ఉద్దేశం. అందుకనే ఎవరైతే గ్రౌండ్ లెవెల్లో తిరుగుతున్నారో మాకు గ్రౌండ్ లెవెల్ రియల్ రిపోర్ట్ కావాలి, అది నేను పైకి పంపించాను. సో కాబట్టి గ్రౌండ్ లెవెల్ ఎలాంటి సమస్యలు ఉన్నాయో స్పీడ్స్ ఏమవుతుంది, మీకు రివ్యూ చేస్తున్నప్పుడు గ్రౌండ్ లెవెల్ ఎదురవుతున్న సమస్యలు నాకు చెప్పండి. పెట్టుకొని కనీసం ఒక 10 రోజులు కనీసం అందరూ పనిచేయాలని చెప్పి కోరుతూ, ఇప్పుడు మన అత్తమ్మ గారు ఏం చెప్పారు తెలుసా, ఇప్పుడు ఆయనకి మొత్తం తల అనిపిస్తారు. అసలు మీరు ఏం చేస్తున్నారు, ఏ బూత్లో కూడా 199 బూత్లో మనకి ఇంకా పార్ట్ డిసిప్లిన్ స్టార్ట్ అవ్వలేదు. అంటే మనం ఎక్కడ ఉన్నామో అర్థం చేసుకోండి దయచేసి అందరూ కూడా. అందుకని ప్రత్యేక సమావేశం పెట్టి మీ అందరికీ క్లాస్ పెట్టడం అవసరం అని చెప్పి ఆయన చెప్తే అప్పటికప్పుడు బియ్యాన్ని ఎవరు కూడా ఫాలో అవ్వట్లేదు. దయచేసి ఇది మాకు నష్టం కాదు, మాకు ఎప్పుడు నష్టం 2029లో, కానీ మీకు నష్టం రేపు 4 నెలల తర్వాత వస్తుంది. స్థానిక ఎన్నికల్లో మీరు అందరూ పోతారు ఓటు కాకుండా. దయచేసి విభాగించారా, మీరు ఎవరైతే ఇక్కడ కస్టడీ కార్డులు ఉన్నారో, బిఆర్ఏలు ఉన్నారో, లోకల్ లేబర్ ఉన్నారో, గ్రామ సభ్యులు ఉన్నారో, దయచేసి ఖర్చు చేయకపోతే మనకు ఇష్టమైన ఓటున్నాయి. తర్వాత నుంచి మేమందరం కూడా గవర్నమెంట్ అధికారులు డోర్ టు డోర్ తిరిగి ఫామ్స్ డిస్ట్రిబ్యూట్ చేసి డేటా కలెక్ట్ చేస్తున్నారు. మా సైడ్ నుంచి మేము కూడా స్థానికంగా అధికారులకు సపోర్ట్ చేస్తూ ఈ ఎస్ఐఆర్ దీంట్లో మా బిఎల్ఏలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఈ బిఎల్ఓలతో పాటు ఫాలో అవుతూ స్థానికంగా బిఎల్ఏలు స్థానికంగా ఉంటారు కాబట్టి అధికారులకు సహకరిస్తూ వాళ్ళకి అడ్రస్లు కానీ లేకపోతే ఎక్కడైనా సరే సమస్య ఉన్నా సరే డోర్ టు డోర్ తీసుకెళ్ళి ఈ ఫామ్ డిస్ట్రిబ్యూషన్లో హెల్ప్ చేస్తున్నారు. రేపు ఈ ఎస్ఐఆర్ రివ్యూ వలన రానున్న రోజుల్లో 18 సంవత్సరాలు నిండిన ప్రతి భారతీయుడు కూడా ప్రజాస్వామికంగా వాళ్ళ నాయకుల్ని వాళ్ళు ఎన్నుకునే విధంగా
ఇంతకుముందు చూసాం మనం చాలా చోట్ల అప్రజాస్వామికంగా ఎన్నికలు జరిపి ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి తరలించి అక్రమ మార్గాల్లో ఎన్నికలు జరిపి గెలుపొందడం జరిగింది. అవన్నీ నిరోధించాలంటే రేపు రానున్న రోజుల్లో 18 సంవత్సరాల నిండిన ప్రతి భారతీయుడు ఒక ఓటు వేసి వాళ్ళ ప్రజానాయకుడిని ఎన్నుకునే విధంగా గవర్నమెంటు ప్లస్ అందరూ కూడా సహకరించవలసిన బాధ్యత ఉంది. ప్రజాస్వామికంగా ఎన్నికలు జరిగినప్పుడు మనకి ప్రజాస్వామిక వ్యవస్థలో వాళ్ళ నాయకుడిని ఎన్నుకునే అర్హత మనం కల్పించాం కాబట్టి ఈ ఎస్ఐఆర్ రివ్యూ కంప్లీట్ అయిన తర్వాత ఏవైతే ఈ అసక్రమంగా అంటే ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఏదైనా చేయడానికి అవకాశాలు ఉండవు. కాబట్టి ఈ రివ్యూలో అందరూ కూడా పాలు పంచుకొని భారతీయుడిగా మీ బాధ్యతను మిమ్మల్ని నిర్వర్తించాలని మిమ్మల్ని అందరినీ మీరు ఆల్రెడీ మీ క్లస్టర్ వైజ్ డేటా కావాలంటే సెపరేట్గా మా ఆఫీస్ నుంచి ఇస్తారండి. మీరు చెప్పిన మాట వాస్తవం. కొంతమంది బిఎల్ఏలు సరిగ్గా సపోర్ట్ చేయలేని మాట వాస్తవం. అందుకని ఇది మీ ఇంటర్నల్గా మా సైడ్ నుంచి కూడా మేము మీటింగ్ పెట్టుకొని ఈ ఎస్ఐఆర్ రివ్యూని ప్రాపర్గా సక్రమంగా కంప్లీట్ చేయవలసిన బాధ్యత ప్రతి భారతీయుడి మీద ఉంది. మన ప్రాంతంలో చంద్రబాబు నాయుడు గారి సంగతి మీకు తెలుసు. ఏ రోజు కూడా ఎన్నికల్లో ప్రజాస్వామికంగా వాళ్ళ నాయకుడిని ఎన్నుకునే అర్హత వాళ్ళు కల్పించాలి అనే ఉద్దేశంతో మేము కూడా మా సైడ్ నుంచి స్థానికంగా మాకు అడ్రస్లు తెలియడం లేదా స్థానికంగా ఓటర్లకు కొంత పరిచయం ఉండడంతో అధికారులకు ఏదైనా సమస్యలు ఎదురైతే కూడా మేము వాళ్ళకి హెల్ప్ చేయడం వరకే. దీని ప్రధాన పాత్ర గవర్నమెంట్ది, ఎలక్షన్ కమిషన్ది. వాళ్ళందరూ చూస్తున్నారు. మా సైడ్ నుంచి వాళ్ళకి ఎలాంటి సహకారం కన్నా సహాయ సహకారాలు అందిస్తున్నాం. మిత్రులు కొంపకిస్త్ గారి ఆధ్వర్యంలో మరి పార్టీ పరంగా ఈ సర్ మీద రివ్యూ చేయాలనే ఉద్దేశంతో సమావేశం పెట్టమని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే మిత్రుల ఆధ్వర్యంలో ఈవేళ మరి ఈ సర్ మీద రివ్యూ చేశాం. మీరు అందరూ చూశారు. ఈ సర్ మీద చాలామందికి అవగాహన లేదు. మా కార్యకర్తలు అవనివ్వండి, బిఎల్ఓలు కూడా, గవర్నమెంట్ ఆఫీసర్లు కూడా అవగాహన లేదు ఇది ఎలా చేయాలో. ఊరికే ఫార్మల్గా ఫార్మ్ ఇంటికి వెళ్ళిపోతున్నారు. అది ఎలా నింపాలో, ఎలా నింపి రీసబ్మిట్ చేయాలో కూడా తెలియట్లేదు. అదేంటంటే వాళ్ళకి ఏదో మొక్కుబడిగా మాకు ఇన్ని ఫారాలు ఇచ్చారు, 1000 ఫారాలు ఇచ్చారు కాబట్టి ఆ 1000 ఫారాలు పంచి వెళ్ళిపోతే మా గోల వదిలిపోద్ది అనే పద్ధతిలో ఉన్నారు తప్పితే ఆ ఫారాలు నింపి జాగ్రత్తగా ఓటు కల్పించే పరిస్థితి క్రియేట్ చేయాల్సిన బాధ్యత బిఎల్ఓ ఉంది, నాట్ బిఎల్ఏ. అందువల్ల నేనేమంటున్నానంటే బిఎల్ఏలు అనేది నామమాత్రంగా ప్రతి పార్టీ కూడా సెక్యూర్గా పెట్టుకుంటుంది మా ఓట్లు పోతాయేమో అని. బట్ ఇట్ ఈజ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ గవర్నమెంట్ ఆఫీసు టు సెక్యూర్ ది ఓట్స్. అది చేయటం లేదు. అది సక్రమంగా చేయాలనే ఉద్దేశంతో మా సోదరులు ఈవేళ ఈ సమావేశంలో అందరికీ వివరించడం జరిగింది. అక్కడక్కడ మాకు ఈ బిఎల్ఏలకి ఇంకా అవగాహన లేదు. ఇప్పుడు కూడా మాకు టెలిఫోన్ కాన్ఫరెన్స్ కూడా చెప్తూ ఉంటారు, ఏది ఎలా రివ్యూ చేయాలి, ఏది ఎలా మీరు రిప్లై చేయాలి అనేది చెప్తూ ఉంటారు. కానీ ఆచరణలోకి వెళ్ళేసరికి కొంచెం కష్టంగా ఉంది. అది కొంచెం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ప్రాక్టీస్ అయిపోతుంది. ఈవేళ మనం కొంచెం ఎక్సర్సైజ్ చేసాం. డెఫినెట్గా నెక్స్ట్ వీక్కి ఒక 50% డెవలప్మెంట్ ఉంటుంది గ్యారంటీగా. ఇందాక పేర్లు లేవన్నాం, అక్కడ డోర్ నెంబర్తో కంపేర్ చేస్తే వచ్చేస్తుందని చెప్పారు. మా యాప్లో కూడా లిస్టులు అప్లోడ్ చేశారు మా పార్టీ కూడా. ఆ పార్టీ లిస్టు మనం కంపేర్ చేస్తే ఆటోమేటిక్గా ఒరిజినల్ లిస్టులో తండ్రి పేర్లు ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి మనం ఈజీగా మ్యాపింగ్ చేసుకుని వెళ్ళిపోవచ్చు అనేది చాలామందికి అవగాహన వచ్చింది. సో ఆ ప్రకారంగా రేపు వచ్చే వారం లోపు మేము మోర్ దెన్ 60% ఈ మ్యాక్సిమం మీకు ఇక్కడ ఈ సర్లో విజయం సాధిస్తాం. మనకి 3 లక్షల చిల్లర ఓట్లు ఉన్నాయి. ఈవేళ మనకి జిల్లాలో విశాఖపట్నంలో ఫస్ట్ భీమిలి, రాజువాక్ సెకండ్, థర్డ్ పెందుర్తి, ఇవన్నీ కూడా 3 లక్షలు దాటిపోయిన ఓట్లు కాబట్టి కొంచెం కష్టంగా ఉంటుంది, టైం పడుతుంది. మీరు సరి చేస్తాం.